హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సరస్వతి పూజ కదండి. మేమందరం సాయంత్రం పూట గుడికైతే వెళ్తున్నామండి. అంటే సాయంత్రం అంటే ఇది 5 మాకు టైము. చూసారా ఎంత 5కో చీకటి పడిపోయింది కదా. మామూలుగా అయితే 5కి అయితే మనకి చీకటి పడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి 7, 8 లాగా అనిపిస్తుంది కదా. మేమందరం రెడీ అయ్యేసి మందిరం దగ్గరికి అయితే వెళ్ళామండి. చూసారా సరస్వతి అయితే బొమ్మని తీసుకొని వచ్చారండి. అంటే మనం వినాయకుడి బొమ్మను తీసుకొని వచ్చి చేసుకుంటాం కదా, అలా బొమ్మను తీసుకొని వచ్చి 2 డేస్ పూజలు అయితే చేసిన తర్వాత మూడో రోజు అయితే వాటర్లో వేస్తారండి. చూసారా సరస్వతి మాత ఎంత బాగుందో కదండి. ఇక్కడైతే ప్లాస్టిక్ పూలతోనే అలంకరించారండి. ఎందుకంటే మామూలు పూలు అయితే ఒరిజినల్ పూలు అయితే దొరకవండి. అందుకనే ఇక్కడ ప్లాస్టిక్ పూలతోనే పూజలు చేశారు. నేనైతే మా ఇంట్లో మ్యారీగోల్డ్ పూలు ఉంటే కొంచెం పిల్లలకి తీసుకొని వచ్చానండి, మంచిదనేసి. వాళ్ళు మార్నింగ్ స్కూల్కి కానీ తీసుకొని వెళ్ళారండి. చాలా ఉన్నాయి పూలు అనేవి, కొంచెం తీసుకొని వెళ్ళారు. మళ్ళీ కొంచెం వచ్చి ఇక్కడికి తీసుకొని వచ్చి పూజలు చేశారు. చూసారా ఎంత బాగా అనిపించింది మాకైతే ఈ పూజ అనేది. ఎందుకంటే మేము వెళ్ళే టయానికి పంతులు గారు కానీ వచ్చారు హారతి ఇవ్వడానికి. అందుకే మాకు ఇంకా బాగా నచ్చింది. తలా అందరము హారతులు అయితే ఇచ్చామండి. కొంచెం పాటలు పాడారు, చాలా బాగా నచ్చింది. చూసారా ఎంత బాగా అలంకరించారో కదా సరస్వతి మాతను అనేది. హారతి అనేది తీసుకొని అందరూ చూస్తారనేసి ఈ వీడియో చేస్తున్నానండి. మామూలుగా అయితే మనం స్కూళ్ళల్లోనూ ఆఫీసుల్లోనూ ఇంట్లో వరకే జరుపుకుంటాం కదా. ఇలా బొమ్మను తీసుకొని వచ్చి 2 రోజులు పూజలన్నీ చేపించి ఇట్లా చేయం కదండి. అందుకని ఇక్కడ మామూలుగా అయితే బొమ్మని 2 రోజుల నుంచి ముందు ప్లాన్ చేసుకొని అందరూ ఇళ్లల్లో నుంచి తలా కొంచెం కొంచెం డబ్బులు దండుకొని ఇలా బొమ్మను తీసుకొని వచ్చి చేస్తారు. అందుకే చాలా బాగా నచ్చింది. అంటే మళ్ళీ ఇక్కడ ఈ డెకరేషన్ అనేది, ఈ బొమ్మ అనేది మళ్ళీ ఉండదండి. అంటే 2 రోజులు పూజలు చేసిన తర్వాత అక్కడికి మామూలుగా వాటర్లో మన వినాయకుని బొమ్మని ఎలా వేస్తామో అలా వేసేస్తారండి. చూసారా ఎంత బాగా చేశారో కదా పూజలు అనేవి. కానీ చాలా అలంకరణగా చూడటానికి చాలా బాగుంది కదండి. మాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మా గుడి ఉందని చెప్పాను కదా, ఆ గుడి పక్కలోనే సపరేట్గా ఈ డెకరేషన్ అనేది చేశారండి. అంటే వీళ్ళందరూ కలిసి లేడీస్ వరకు కలుసుకొని ఇదంతా చేశారండి. అందుకే చాలా బాగా నచ్చింది. మామూలుగా అయితే మార్నింగ్ అయితే టైం లేదండి, అందరూ స్కూల్కి వెళ్తారు కదా. అందుకనేసి సాయంత్రం పూట వచ్చారండి పంతులు గారు. అందుకే సాయంత్రం అయితే బాగుంటుంది అనేది, పూజ అనేది బాగుంటుంది అనేసి వచ్చారండి హారతి ఇవ్వడానికి. చూసారా మా పాప కానీ నేను పాప చేత కానీ హారతి ఇప్పించానండి. మంచిది కదా పిల్లలకి అనేసి. వాళ్ళు స్కూల్లో కానీ పూజలు చేసుకొని వచ్చారండి. నేను మళ్ళీ సాయంత్రం పిల్లల్ని తీసుకొని పోయాను. హస్బెండ్లకి కొంచెం డ్యూటీలు ఉన్నాయి, అందుకే రాలేదు. మేము పిల్లల వరకు ఫ్యామిలీ అందరం కలిసిపోయామండి. ఒక 10 మంది ఫ్యామిలీల వరకు వెళ్ళాము, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరము. మంచిది కదా, ఈ పక్కనే పూజలు చేస్తున్నారు కదా, మళ్ళీ చూడలేము కదా ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఇళ్ళలో చేసుకుంటాము, కానీ ఇలా బొమ్మని పెట్టేసుకొని వినాయకుని బొమ్మను పెట్టినట్టు మనము చేసుకోలేం కదా ఫ్రెండ్స్. ఇలా చూసారా ఎంత బాగుందో కదా. మా పెద్ద పాప కానీ హారతి ఇచ్చిందని మేము అందరం ఇచ్చామండి హారతి అనేది. ఎందుకంటే తలాకి అవకాశం అనేది వచ్చింది ఫ్రెండ్స్ చేసుకోవడానికి. మాకు కానీ చాలా బాగా నచ్చింది. చూసారా ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. సాయంత్రం 5కే మనకి చీకటి పడిపోయింది. చూసారా ఇది ఇంకొక బొమ్మ ఫ్రెండ్స్, ఆ పక్కనే పెట్టారు ఈ దేవుడికి. ఎంత చిన్నగా, ఎంత క్యూట్గా, ఎంత ప్రశాంతంగా ఉందో కదా. ఇక్కడైతే అస్సాం వాళ్ళ పాపగానే డ్యాన్స్ వేసింది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా వేసిందో. చూడడానికి అంతా అస్సాం పిల్లలాగే ఉంది కదా ఫ్రెండ్స్. అస్సాం అమ్మాయి ఫ్రెండ్స్. ఈ అమ్మాయి అయితే చిన్న బొమ్మ దగ్గర వేశారు ఫ్రెండ్స్ డ్యాన్స్ అనేది. ఈ ఆవిడ అనేది ప్రసాదం అందరికీ పంచారు ఫ్రెండ్స్. మా పిల్లల్ని కానీ డ్యాన్స్ వేయమన్నారు, మేము వేయలేదు. పిల్లలు అంతా సహకరించలేదు డ్యాన్స్ వేయడానికి. అంటే వీళ్ళకి అస్సాం పాటలు కదా ఫ్రెండ్స్, వీళ్ళకి రావు కదా, అందుకనే వేయలేదు ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.